మరి కాలేజ్ అమ్మాయిలు అయితే ఏంటి ఈ వెజిటేబుల్ ఎక్కడుంది ఎప్పుడు చూడలేదే అని కూడా డౌట్. టమాటా కాంబినేషన్ లో ఈ కర్రీ అయితే చేస్తున్నాను. పులుసు అండి, పులుసు చేపల పులుసుని మించిన టేస్ట్ ఉంటదండి ఈ కంద పులుసు. ఈ కంద కట్ చేసినటువంటి కొత్తిమీర లైట్ గా వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక్క కర్రీ వండుకుంటే చాలు, ఫ్రై కూడా అవసరం లేదు. ఇలా ఒక 4 వడియాలు పెట్టుకుని సూపర్ స్పైసీ టేస్ట్ అయితే ఉందండి. మీరు కూడా హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. ఏంటి వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళారా? మార్కెట్ కి వెళ్ళిన వెంటనే మన చూపు అంతా ఎక్కడుంటదండి? ఎర్రగా ఉన్నటువంటి టమాటాల మీద, లేదంటే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వెజిటేబుల్స్, దొండకాయలు, బెండకాయలు, నెక్స్ట్ ఇంకా బీరకాయలు, ఆకుకూరలు వీటి మీద ఉంటుంది. లేదంటే నవనవలాడే రారాజు అయినటువంటి వంకాయల మీద ఉంటది. పాపం చూసారా, ఇలా బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి కంద, ఇది ఎక్కడో పక్కన ఉంటది అన్నమాట. దీన్ని అసలు పట్టించుకుంటామా? మనం పట్టించుకోము. ఇదేదో మట్టి ముద్ద అని చెప్పి పక్కన పాడేస్తాం. కొంచెం మంది అయితే చిరాకు పెడతారు. కానీ దీంట్లో ఎన్నో రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి. ఈ తరం మహిళలకు అయితే చాలా మందికి తెలియదండి ఈ కంద గురించి. మరి కాలేజ్ అమ్మాయిలు అయితే ఏంటి ఈ వెజిటేబుల్ ఎక్కడుంది ఎప్పుడు చూడలేదే అని కూడా డౌట్ పెడతారు. ఇది మన సాంప్రదాయాల ప్రకారం పాత కాలం నుంచి పెద్దలు తిన్నటువంటి వెజిటేబుల్స్ లో ఇదొకటి ముఖ్యమైనదండి. ఇది కంద, ఇది భూమిలో పండుతుందన్నమాట. ఇందులో ముఖ్యంగా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటాయి. మన పెద్దవాళ్ళండి ఖచ్చితంగా కార్తీక మాసం వస్తుంది అంటే తెలుసా, కందా బచ్చల కూర వండుకుని తినేవారు. ఇప్పుడు ఆ కందా బచ్చల అంటే ఏంటి అని అడుగుతున్నారు. కానీ ఈ కందా బచ్చలి కర్రీ వేరే అండి. నేను ఈ రోజైతే స్పైసీగా ఉండేటువంటి కంద పులుసు, చేపల పులుసుని మించిన టేస్ట్ ఉంటదండి ఈ కంద పులుసు. ఈ కంద పులుసు అయితే నాన్ వెజ్ కాంబినేషన్ లో ఎండు రొయ్యలు కానీ, పచ్చి రొయ్యలు, లేదంటే కోడిగుడ్లు, ఈ కాంబినేషన్ లో కూడా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇది వరకు రోజుల్లోనండి మనకి మార్కెట్ లో లభించేది కాదు. ఎవరైనా అడిగితే ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ పొలంలో పండితే ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడైతే మార్కెట్ లో కూడా చక్కగా మనకి లభిస్తుంది ఈ కంద. మరి ఎప్పుడైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళామనుకోండి, ఏదో ఒక చిన్న ముక్క ఒక పక్కన పెడతారండి. చిన్న గుమ్మడికాయ ముక్క పక్కన ఇది ఒక ముక్క పెడతారు. దీన్ని అయితే అసలు ఎవరు పట్టించుకోరు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాన్ని అలాగే ఉంచుతారు. కానీ వాల్యూ తెలిసిన వాళ్ళ మటుకు వెళ్ళి తీసుకుంటారండి ఈ కందని. సర్లే, ఈ కంద కర్రీ అయితే ఏముంది, రెస్టారెంట్ కి వెళ్ళి బుక్ చేసుకుందాము, లేదంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుందాం అంటే దొరకదండి ఈ కంద కర్రీ. మరి ఈ కంద కర్రీని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పైసీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మరి ఈ కంద పులుసు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇదండి, మనం డైరెక్ట్ మార్కెట్ లో తెచ్చుకుంటే మట్టికి నార్మల్ రైతు బజార్లో అది కొంచెం మట్టిగా అయితే ఉంటదండి. కానీ సూపర్ మార్కెట్ లో ఏంటంటే శుభ్రంగా కడిగేసి చాలా రకాల కెమికల్స్ వేసి కడిగేసి మాట చక్కగా నీట్ గా నిగనిగలాడిపోయేలా పెడతారు. కానీ ఇది మనకి మార్కెట్ లో కొంచెం మట్టితోటి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇదిగోండి, ఇప్పుడే జస్ట్ కడిగి నేను ఇక్కడ పెట్టాను అనమాట దీన్ని. ఈ కందలో అయితే 2 రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి నార్మల్ కంద అండి. ఇంకో కంద కూడా ఉంటది, అది వచ్చేసి తీయ కంద అంటారు అనమాట. యాక్చువల్ గా మనకి ఎక్కువగా దొరికేది నార్మల్ కంద అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటది. కాకపోతే దీనికి ఒక గుణం ఉందండి, దురద వస్తుంది అనమాట. మరి ఈ దురద రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇది ఖచ్చితంగా చేయవలసినటువంటి టిప్ మాట. అదేంటో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మాట మనకి ఎంత కంద ముక్క కావాలనేది తీసుకోండి. నేనైతే ఇది కేజీ కంద మాట ఒక హాఫ్ కిలో వరకు తీసుకుంటున్నా. సాధ్యమైనంత హార్డ్ గా ఉన్నదే తీసుకోండి. హార్డ్ గా ఉన్నది ఏంటంటే కొంచెం నిలవ అనేది ఉంటది అన్నమాట. అలాగని చెప్పి 3 నెలలు 4 నెలలు ఉంచుకున్నా కూడా అది అంత బాగోదండి. ఎందుకంటే ఎండిపోయినట్టు అయిపోయి గుల్లలా వచ్చేస్తుంది. ఒక ఇంచుమించు ఒక 15 days అయినా సరే పాడవకుండా అయితే ఉంటది ఈ కంద. ఎంత మంచి కలర్ లో ఉందో ఈ కంద. పైన కలర్ చూసి మోసపోతాం, కానీ లోపల కలర్ చూసారా ఎంత బాగుందో. ఇది మీరు గమనించినట్లయితే పైన అంతా శుభ్రంగా లేదు, మరి లోపల కూడా పురుగులు అయి ఉంటాయేమో అని అనుకుంటారు. లోపల కూడా పురుగులు ఏమి ఉండవండి, చాలా చక్కగా ఉంటది. సో ఈ వెజిటేబుల్ అయితే మనం చక్కగా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. ఎటువంటి డౌట్ లేకుండా కొనుక్కోవాల్సిన వెజిటేబుల్స్ లో ఇది ఒకటి మాట. దీని చెకింగ్ కూడా అవసరం లేదండి. మరి ఈ కంద తెచ్చుకున్నాక ఏం రుచిగా ఉంటదిలే, ఏం వండుకున్నాక బాగోదు అని చాలా మంది తెచ్చుకోవడం అయితే మానేస్తారు. కానీ అలా కాదండి, తెచ్చుకుని ఒకసారి నేను చెప్పినటువంటి రీతిలో కర్రీ అయితే ట్రై చేయండి. సూపర్ గా అయితే ఉంటది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరే ట్రై చేశాక నాకు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, అక్క సూపర్ అని. పీస్ ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇది నెక్స్ట్ టైం అయితే ప్రిపేర్ చేసుకుంటాను.
ఇదిగోండి ఈ హాఫ్ ముక్క మటన్ నేను వండుతున్నాను. నేను నాన్ వెజ్ యూజ్ చేయట్లేదండి, ప్రజెంట్ మేము నాన్ వెజ్ తింటలేదు అనమాట. సో అందుకని చెప్పి టమాటా కాంబినేషన్ లో ఈ కర్రీ అయితే చేస్తున్నాను. పులుసు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటది. సో ఫస్ట్ దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇది ఉంది కదండి, దీన్ని ఇలాగా ఇదిగోండి ఇలాగా చెక్కు తీసేసుకోవాలన్నమాట. మీకు నేను నైఫ్ తోటి తీసేస్తున్నాను. ఇలాగా పైన అంటే వచ్చేస్తుంది చెక్ అంతా కూడా చేసేసుకొని ఈ సైజ్ పీస్ ఉంది ఇలాగా చూసుకోవాలి. దీన్ని అయితే ఇంగ్లీష్ లో ఎలిఫెంట్ ఏమంటారండి. నిజంగానే ఎలిఫెంట్ లెగ్ ఉంటది కదా, ఆ షేప్ లో అయితే ఉంటదండి. దానికోసమే దీనికి ఏమొచ్చిందేమో మరి దీంట్లో పోషకాలు ఏముంటాయని మీరు నన్ను అడగొచ్చండి. దీంట్లో అయితే కొలాజిన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటదండి. యాక్చువల్ గా మీరు ఏదైనా దుంప తీసుకోండి, బంగాళదుంప కానీ దాంట్లో కానీ ఫైబర్ అనేది తక్కువ ఉంటది. కానీ ఈ దుంపకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటది అన్నమాట. సో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు తినవలసిన దుంప ఏదైనా ఉందంటే ముందు వచ్చేసి కందమాట. మరి అందరూ దీన్ని పట్టించుకోవడానికి కారణం ఒకటేనండి, కొంచెం మట్టి ముద్దలా కనిపిస్తూ ఉంటది అనమాట. సో అందుకని చెప్పి అందరూ లైక్ చేయరు. కానీ హెల్దీ వెజిటేబుల్ దుంప ఏదైనా ఉందంటే అది కందమాట. యాక్చువల్ గా మనకి ఇంకో దుంప కూడా ఉంటది, అది స్వీట్ పొటాటో అండి. అది వేరు, ఇది వేరు. ఇదిగోండి కంద ముక్కలు అనేవి ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఇచ్చి అనేది పోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ 2-3 సార్లు చేయాలండి. ఒక స్పూను కళ్ళుప్పు వేసేసి శుభ్రంగా ఒక గ్లాస్ వాటర్ వేసేయాలండి. వాటర్ వేసేసి ఇలా మనం మిక్స్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇంకో స్పూన్ సాల్ట్ వేసమాట. నేను మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేసి పక్కన పెడుతున్నాను. బాగా దురదగా ఉంటే మటుకి ఒక 1 అవర్ పాటు సోక్ చేసి వదిలేయండి. అప్పుడు దురద అనేది తగ్గుతుంది అన్నమాట ఈ కందకి. అలా కాకుండా డైరెక్ట్ కర్రీలో వేసేసారు అనుకోండి, దురద అయితే వస్తుంది. తిన్నప్పుడు కూడా ఇచ్చి అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకోసారి కూడా ఈ కర్రీ అయితే ట్రై చేయరండి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చెయ్యండి. ఇప్పుడైతే మసాలా పేస్ట్ వేస్తానని చెప్పాను కదా. సో ఈ మసాలా పేస్ట్ కి అయితేనండి బిగ్ సైజు ఆనియన్స్ అయితే తీసుకోవాలి. వీటిని కట్ చేసేయాలి ఫస్ట్. ఈ పీస్ లో కట్ చేసుకోండి. మరి అంత స్మాల్ పీస్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ గ్రైండ్ చేస్తాం కదా, పేస్ట్ అయితే అయిపోతుంది. ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ముక్కల కన్నా పేస్ట్ వేసి చూడండి, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది అన్నమాట. మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటాం కదండి, చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు పేస్ట్ సేమ్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే దీనికి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చిన్న సైజు ఆనియన్స్ అయితే ఒక 3 అయితే యాడ్ చేసుకోండి. మరి కందగా అయితే 1/2 కిలో అండి. ఈ 1/2 కిలో కందకి మరి 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే యాడ్ చేసా. చిన్న సైజు అయితే ఒక 3 యాడ్ చేసుకోండి. టమాటాస్ వచ్చి ఒక 2 అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, టమాటా పులుసులో ఉంటుంది అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి. ఎక్కువ ఏమీ యాడ్ చేయకండి. మరీని చూడండి, నేను ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి. మీకు ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఒక 3 లవంగాలు అయితే సరిపోతున్నాయి. ఈ గసగసాలు అయితే ప్యాకెట్ లో ఉంచాను, ఎందుకంటే ఇక్కడ బాక్స్ పెట్టాను కదా, ఇది వేసాను అనుకో బాగా చిన్నవి కదా, మొత్తం కలిసిపోతుంది అని ఇది ఒక్కటి ప్యాకెట్ నుంచి రిమైనింగ్ అన్ని కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. కుకింగ్ చేసినప్పుడు మాట ఈజీగా అయితే వేసుకోవడానికి ఉంటది. ఒకవేళ బాటిల్స్ స్టోర్ చేసాం అనుకోండి, ఒక బాటిల్ తీసి పెట్టాలి. సో నాకైతే లాంగ్ ప్రాసెస్ అనిపించింది. సో అందుకని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ మిరియాలు అయిపోయినాయి, ఇవైతే వేయాలండి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, వెల్లుల్లి కంపల్సరీ వేయాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వెల్లుల్లితోటే మనకి ఈ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేయాలి. ఒక 4 రెబ్బలు వెల్లుల్లిని కూడా యాడ్ చేసాను, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే దీన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. మసాలాలు అయిపోయినాయి కదా, చక్కగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. సో ఇదైతే నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆనియన్స్ లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటది కదా, సో ఆ వాటర్ కంటెంట్ కే మనకి ఆనియన్ అనేది మెత్తగా అయితే అయిపోతుంది. మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ కట్ చేసుకుందాము. అన్నట్టు నాకైతే ఇంకో ఛానల్ కూడా ఉంది కదా, మీకు తెలుసా? తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చూడండి. అది వచ్చేసి వల్లిరామ్ వ్లాగ్స్ మాట. ఆ ఛానల్లో అయితే మహిళలకి ఎంతగానో ఉపయోగపడేటువంటి కుకింగ్ టిప్స్, నెక్స్ట్
ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి చీరలు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, గంజిలు ఎలా పెట్టాలి, ఎలా చూసుకోవాలి, వాటిని కబోర్డ్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేసి గార్డెనింగ్ అండి. ఎక్కువ మొక్కలు కాకుండా సింపుల్ గా కొన్ని మొక్కలు ఎలా పెంచుకోవాలనే వీడియోస్ కూడా పెట్టాను. నెక్స్ట్ పేరెంట్స్ కు ఉపయోగపడేటువంటి కొన్ని టిప్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ వాక్స్ వీడియోస్ కోసం అయితే ఆ ఛానల్ అయితే పెట్టాను. కుకింగ్ వీడియోస్ కి అయితే నేను ఈ ఛానల్లోనే చేస్తున్నానండి, వల్లి రామ్స్ కిచెన్. ఈ ఛానల్ నచ్చినట్లయితే మరి ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే టమాటా పీసెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ సైజు పీసెస్ ఉండే విధంగా చూసుకోండి. మరీ చిన్నగా నలికిల్లా అయితే కట్ చేయకండి, అవి కలిసిపోతాయి. అలా కాకుండా మనకి ముక్కలా ఉందనుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటది అన్నమాట. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 3 చిల్లీస్ తీసుకుని ఇలాగా హాఫ్ కాడికి కట్ చేసుకోవాలి. చిన్నగా అయితే వద్దు, ఇలా ఈ సైజులో చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేస్తాం కదా, ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడైతే ఏదైనా ఒక చిన్న స్టీల్ గిన్నె తీసుకున్నమాట, మనం కట్ చేసినటువంటి కంద ముక్కలు ఉన్నాయి కదా, ఈ కంద ముక్కల్ని ఈ ఉప్పు వాటర్లోంచి సెపరేట్ చేసి బౌల్లో వేసేసుకుని ఇప్పుడైతే కాస్త ఇచ్చి తగ్గిందన్నమాట 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ ముక్కలు ముందు వరకు వేసుకోండి, కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక పొంగు రానిస్తే సరిపోతుంది అనమాట. ఈలోగా మనము పులుసుకి రెడీ చేసుకున్నాము. దీనికోసం అయితే ఇలాంటి ఏదైనా ఒక స్టీల్ది పెట్టేసుకుని కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. ఇదైతే యాక్చువల్ గా నేను గానుగ నుంచి తెచ్చుకున్నానండి. రిఫైండ్ ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతాను అనమాట. సో కర్రీస్ కి స్పెషల్ గా అయితే నేను ఇలాంటి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తాను అనమాట. కొన్నిసార్లు అయితే కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తానండి. అది ప్రత్యేకంగా పప్పులకి, తాలింపులకి వాటికైతే యాడ్ చేస్తాను అనమాట. ఫ్లేవర్ అనేది మనకి తెలియదండి అట్లే యాడ్ చేసుకుంటే. సో అందుకని చెప్పి వాటి కోసం అయితే నేను కొబ్బరి నూనె యూజ్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఈ ఆయిల్ యూజ్ చేసి ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పాతకాలం పోపులు పెట్టనివ్వరు కదండి, సో అందుకని చెప్పి నేను ఇప్పుడు పోపు సామాన్ అనమాట. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఈ 2 వేస్తే చాలండి. ఎండుమిర్చి వద్దు. ఆనియన్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ ఒకసారి. ఇదిగోండి ఒక పక్కన ఇవి కుక్ అవుతున్నాయి. ఒక 2 పొంగులు రానివ్వండి సరిపోతుంది. ఫ్రై అయింది కదా, ఈ స్టేజ్ అన్నమాట కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అండ్ టొమాటో, కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు అయితే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఆయిల్ అయితే యాడ్ చేయకండి. ఇది మంచి మనకి లావుగా ఉన్నాయి కదా, మంచి ఇలా కొరుక్కుని తింటున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. టమాటా ముక్కలు కూడా కదా కొంచెం అడుగంటి ఛాన్సెస్ ఉన్నాయండి, సో అందుకని చెప్పి తిప్పుకుంటూ అయితే ఈ కర్రీ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు. చాలా మంది అండి కూరలో పసుపు వేయరు, కానీ పసుపు వేయండి, యాంటీబయాటిక్ అన్నమాట. ఖచ్చితంగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారము. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో చూసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మనం ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి. ఇదిగోండి క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, ఈ క్రిస్టల్ సాల్ట్ కర్రీస్ కి అయితే యూజ్ చేస్తానండి. ఎన్బి కర్రీస్ కి అయితే కంపల్సరీ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట. సాల్ట్ అనేది మనకి ఎక్కడైనా మిక్స్ అవని ఉంటాయి కదండి ఫ్రైల్లో, అట్లా వేస్తాను. మాక్సిమం కళ్ళుపై యూజ్ చేస్తాను. ఈ కారం అయితే సరిపోతుందండి. యాక్చువల్ గా మనం బయట ప్యాకెట్ కారం తీసుకుంటాం కదా, ఆ కారానికి ఏంటంటే కర్రీ అంతా కూడా రెడ్ గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇంట్లో ఆడించుకుంటాను ఈ కారము, సో అందుకని ఈ కలర్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ముక్కలు చక్కగా అయితే కుక్ అయిపోయినాయి అన్నమాట. ఈ స్టేజ్ లో ఈ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా మగ్గించుకోవాలన్నమాట. యాక్చువల్ గా దుంప అనేది లేట్ గా ఉడుకుతుంది కదండి, ఈ దుంప మరీ ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదండి, చాలా తొందరగానే కుక్ అయిపోద్ది అన్నమాట. ఒక 2 నిమిషాలు మనము ఇలా తిప్పుకోవాలి. వీటిని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి ఒక 2 పొంగులు రానిస్తే సరిపోద్దండి. చాలా ఫాస్ట్ గా కూడా రెడీ అయిపోద్ది ఈ కర్రీ.
కి పులుసు ప్రిపేర్ చేస్తున్నాం కదా, చింతపండు అయితే యాడ్ చేయాలండి. ఇదిగో చింతపండు వచ్చేసి ఒక చిన్న సైజు మీకు చింతపండు, ఈ మాత్రం చింతపండు అయితే పడుతుందండి పులుసుకి. వచ్చేసి ఒక 2 నిమిషాలు మనం సోక్ చేసుకుంటే చింతపండు రసం అనేది చక్కగా వస్తుంది అన్నమాట. మనకి పులుసు అనేది మరుగుతుంది కదా, ఈ స్టేజ్ అన్నమాట చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసి మరొక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుందండి, సో ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నా. నేనైతేనండి ఇంట్లో మీడియంగా తింటాం, మరీ హై మసాలా అయితే తిన్నాము, అలాగని మరీ తక్కువ కాదండి, ఈ మీడియం మసాలా అయితే తింటాం అన్నమాట. ఇంకా స్పైసెస్ ఎక్కువ తినాలనుకుంటే నేను వేసిన క్వాంటిటీకి మరి కాస్త ఎక్కువ వేసుకోండి, లేదంటే డబల్ వేసుకోండి, సరిపోతుంది అన్నమాట. ఈ పులుసు వచ్చేసండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి 4 మెంబర్స్ కి సరిపోతుంది అన్నమాట. యాక్చువల్ గా నేను కంద కట్ చేశాను కదా, కంద కట్ చేసాక వేస్ట్ వచ్చింది కదండి, వేస్ట్ అంతా తీసాక మాక్సిమం ఒక 300 గ్రామ్స్ అయితే వచ్చిందండి ఈ కంద అయితే. ఇదిగోండి చక్కగా మరిగిపోతుంది ఈ పులుసు. టమాటా చూసారా ఎక్కడ కూడా మీకు పేస్ట్ అనేది అవ్వలేదు, ఇలా వేసుకోండి, పేస్ట్ అయితే బాగోదు. ఇదిగోండి కట్ చేసినటువంటి కొత్తిమీర లైట్ గా వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎంతో టేస్టీ స్పైసీ కంద పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. పులుసు అయితేనండి ఏదైనా ఆమ్లెట్ కాంబినేషన్ తో తిన్న, ఎగ్ కాంబినేషన్ తో బాగుంటుంది, కానీ అన్ని తింటలేదని చెప్పాను కదా, సో అందుకని చెప్పి ఈ వడియాలు అయితే ఫ్రై చేశానండి. సింపుల్ గా చేసినమాట, ఇంకే కర్రీస్ అవసరం లేదండి, ఒక్క కర్రీ వండుకుంటే చాలు, ఫ్రై కూడా అవసరం లేదు. ఇలా ఒక 4 వడియాలు పెట్టుకుని చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా అయితే ఈ స్పైసీ పులుసు అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ గా ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదంటే ఫిష్ ఉంటది కదా, ఫిష్ ఫ్రై, ఇలా చికెన్ ఫ్రై ఏదన్నా పెట్టుకోవచ్చు అండి. కానీ ప్రెసెంట్ అన్ని తింటలేదు అన్నాను కదా, సో అందుకని చెప్పి వడియాల కాంబినేషన్ తోటి అయితే ఈ రోజు మా ఇంట్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఈ పీసు కలుపుకుని మనం చిన్న ముక్క కలుపుకుని, ఈ పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిలో జ్యూస్ అండి పిండుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. సూపర్ స్పైసీ టేస్ట్ అయితే ఉందండి. ఇది యాక్చువల్ గా కంద పులుసు అంటే నార్మల్ గా చప్పగా అది ఉంటది అనుకుంటాం కదా, అలా ఏం లేదండి, చాలా స్పైసీ టేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంది. ఏదో మనం మువ్వంకాయ కర్రీ తింటాం కదా, కొంచెం ఇంచుమించు ఆ టేస్ట్ లో అయితే ఉందండి ఈ కంద పులుసు అనేది. మరి నేను చెప్పిన విధంగా ఎప్పుడైనా సరే వెజిటేబుల్ షాప్ కి వెళ్తే కందే కదని వదిలేసి వచ్చేయకండి, చక్కగా నెలకు ఒకసారి లేదంటే 2 నెలలకు ఒకసారి తెచ్చుకుని ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఈ కంద పులుసుని అయితే ట్రై చేయండి. అతి తొందరలోనే కంద బచ్చల కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను. మరి నేను చేసినటువంటి ఈ కంద పులుసు వీడియో నచ్చినట్లయితే ముందుగా షేర్ చేయండి, దానికన్నా ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.